చాలామందికి 10th క్లాస్ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది చాలామందికి తెలియదు. నేను ఇక్కడ చెప్పేది ప్రకారంగా తీసుకుంటే మీ మొబైల్లో ఆన్ ది స్పాట్ వితిన్ 5 minutesలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ 5 minutes అండి. మొత్తం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలా ఈజీ ప్రొసీజర్. నేను లింక్ అనేది కింద పెడతాను, అది మాత్రం మిస్ అవ్వద్దు. మీ లింక్ ఎట్లా వస్తుందంటే జస్ట్ ఇట్లా వస్తుంది. కింద నేను స్క్రీన్ షాట్ చూపిస్తాను చూసారా, అక్కడ మీ స్క్రీన్ షాట్ లాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన దగ్గర మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మెయిన్ కొంచెం జూమ్ చేసుకోండి. ఈ లింక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ చేయగానే మీకు ఏమంటే ఫస్ట్ డిస్టిక్ అని కనిపిస్తుంది. ఆ డిస్టిక్ మీద ఓపెన్ చేసుకోండి. మీది ఏ డిస్టిక్, గుంటూరు డిస్టిక్, తిరుపతి, కర్నూలు, ఏపీ వరకు అంటే ఇది లింక్. ఏపీ వరకు మీరు లింక్ చూసుకొని ఆ లింక్ మీద మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ క్లిక్ చేయగానే అది ఓకే అయిపోతుంది. ఇప్పుడు మాది గుంటూరు అనుకోండి, గుంటూరు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి. ఇక్కడ ఇట్లా పక్కన క్లిక్ చేశాను కదా, అది క్లిక్ చేయగానే మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ గుంటూరు, ఆ గుంటూరు అనగానే దాని కింద నేమ్ ఆఫ్ స్కూల్స్ అనమాట. ఎట్లా ఉంటాయంటే చూడండి, నేమ్ ఆఫ్ ద స్కూల్. ఆ స్కూల్ ఓపెన్ చేయగానే మాకు గుంటూరు ఉంది. గుంటూరు అంటే గుంటూరు డిస్టిక్ అండి. ఒక డిస్టిక్ మొత్తం ఒక గుంటూరులో వచ్చేస్తుంది. పక్కన బాపట్ల, నంద్యాల, సంథింగ్ బాపట్ల అని మొత్తం అనేది గుంటూరులో వస్తాయి కాబట్టి బాపట్ల స్కూల్ కూడా ఇక్కడ వస్తాయి. దాని మీద క్లిక్ చేసి ఆ స్కూల్ నెంబర్స్, వీళ్ళకి ఏంటంటే మీకు ఒక క్యూఆర్ కోడ్ నెంబర్ ఇస్తారన్నమాట. స్కూల్ నెంబర్, ఐడి నెంబర్ అని చెప్పేసి అని 140203 ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. 1004, 1001, 1002 అట్లా వస్తాయి. ఆ నెంబర్ తెలిస్తే ఓకే. నెంబర్ తెలియని వాళ్ళు కూడా అంటే చాలామందికి అర్థం కాదనమాట. అది ఎట్లా అంటే పేరు ఉంటుంది కదా మన స్కూల్ నెంబర్, నేను చూపిస్తాను చూడండి, స్కూల్ అవుతుంది కదా. జస్ట్ అట్లానే పైకి కొంచెం మనం అనుకుంటా ఉంటే 100402 మీరు జెడ్పిహెచ్ఐ స్కూల్ ఇట్లా ఉన్నాయి కదా, ఈ మొత్తం ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మీ స్కూల్ ఏంటి అనేది చూసుకోండి. మొత్తం చూడండి. అంటే ఇప్పుడు కన్నా స్కూల్ ఉందనుకోండి, 4 schools అట్లా ఉంటాయి. జెడ్పిహెచ్ స్కూల్ అంటే జూనియర్, అది ఎక్కడ అని చెప్పి మొత్తం అడ్రస్లు ఉంటాయి కదా, అవి మొత్తం మీరు చూసుకొని జాగ్రత్తగా దాని మీద క్లిక్ చేయగానే మీ స్కూల్ ఏదైతే అదే దాని మీద క్లిక్ చేస్తేనే వస్తుందండి. వేరే స్కూల్ ఓపెన్ చేసినా మీకు అది రాదు, మీ పేర్లు కనపడవు, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. నేను చూపిస్తున్నాను చూసారా, అట్లాగా ఒక స్కూల్ నేమ్ ఇది మీది అంటే దాని అమ్మంటే మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్ వస్తుంది అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చి కేటగిరీ నేమ్, కన్నెక్టెడ్ నేమ్ అనమాట. అంటే మీ పాప కానీ బాబు కానీ వాళ్ళ నేమ్ అడుగుతుంది. అక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇట్లాగా ఇప్పుడు చూపిస్తాను చూసారా, మీ పేరును, మీ బాబు పేరు కానీ పాప పేరు కానీ ఎవరిదైతే ఉంటుందో ఆ పేర్లు అనేది మీకు ఈజీగా అక్కడ కనపడతా ఉంటాయి. చూసారా, ఇట్లాగా 40 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, మొత్తం కింద చూపిస్తుంది. దాంట్లో మీ బాబు పేరు ఏంటి దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే కింద ఇక్కడ చూడండి 4th ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఆ 4th ఆప్షన్ అనేది మీరు చూసుకోండి. ఆ 4th ఆప్షన్ ఎట్లా వస్తుందంటే ఇట్లా మీకు కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. దాని మీద డేట్ ఆఫ్ బర్త్, ఒరిజినల్ మన ఎప్పుడైతే మన ఆధార్ కార్డు ఇచ్చామో దాని మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ హాల్ టికెట్ అని వస్తుంది చూసారా, డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది మీరు కొడితే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీ బాబు కానీ పాప కానీ హాల్ టికెట్ అనేది ఈజీగా అయిపోతుంది. మీరు టక్మని చూసుకోవచ్చు, అక్కడ కనిపిస్తుంది కదా. మీది ఏదైనా సరే జస్ట్ విత్ ఇన్ సింగ్. దీని లింక్ మీకు కావాలనుకుంటే నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను, దాంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి. లేదు అంటే మాత్రం ఏపీ డాట్, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం bsc.ap.gov.in, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పని వస్తాయి. 2025న గూగుల్లోకి వెళ్ళి ప్రెస్ టైప్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా చేస్తే ఓకే అండి.